జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటలాడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన మేడిపల్లి మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఒకేసారి ముగ్గురు చిన్నారుల మృతి చెందడంతో గ్రామంలో ఒకసారి తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ గ్రామానికి చెందిన శర్వింద్ 7, జగిత్యాల జంబిగద్దె ప్రాంతానికి చెందిన నాగభూషణం, లహరిల పిల్లలు మనవిత్, మనస్విని అనే చిన్నారులు కొండాపూర్ లో చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో తెప్ప మొక్కు తీర్చుకునే క్రమంలో కొండాపూర్ కు చేరుకున్నారు. భోజనాలు అనంతరం పిల్లలు ముందుగా భోజనాలు పూర్తి చేసుకుని ఆలయం వద్ద ఉన్న కోనేట్లో ముగ్గురు చిన్నారులు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. క్రమంలో గ్రామంలోని కోనేరు సమీపంలోకి వెళ్లారు. చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీటి నుంచి బయటకు రాలేక ఊపిరాడక ముగ్గురు నీటిలోనే ప్రాణాలు విడిచారు. ఘటనా స్థానానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల కోనేరులో పడిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వెంటనే మేడిపల్లి పోలీసులు టావుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కోనేరులో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలుగు తీశారు. ముక్కుపచ్చలారని చిన్నారుల శవాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నుగా విలపిస్తున్నారు. జగిత్యాల ఆసుపత్రికి చిన్నారుల మృతదేహాలను తరలించారు. కొండాపురం పిల్లలు వచ్చిండ్రు, వేరే ఊరోళ్ళు మరోళ్ళు అందరు బాగా మంది ఎగిరిండ్రు. ఇలా ఆ సాకులోళ్ళు సుతం 5-6 సార్లు బెదిరించిండ్రు. పిల్లలు నీళ్ళు వల్ల ఉన్నాయి, మీరు లోపల పోకుండా ఒక 20 సార్లు బెదిరించిండ్రు. బెదిరిన కానీ వాళ్ళనే కోపం చేసుకుంటే తానాలు చేసిండు. మేము పోం అనుకుంటాం. నేను 5-6 సార్లు బెదిరించిన తమ్ముడు వల్ల నీళ్లు బాగున్నాయి, దాంట్లోకి పోకుండి బెదిరించినప్పుడు మరి తల్లిదండ్రులను చూసుకోవాలి కదా. వచ్చి పిల్లలు ఉన్నారా, మా పిల్లలు లేరు, ఏడున్నారని చూసుకోలేరు. ఆ ముగ్గురు ఆట పెట్టిందట, ఒక్కరికొక్కరు పట్టుకొని ముగ్గురులో ఒతుకవే ఇంకా సరే మా పిల్లలు లేరు అని వచ్చి చూసుకునేటోళ్ళకు ఏడగాని పేపటోళ్ళు అలా మునిగి ఓళ్ళు అంతా లెంకటాల దొరికిందట. లోపల దొరికింది ముగ్గురిని నీళ్లు ఒత్తి వెంటనే దవాఖానలో తీసుకపోతే మరి ఏమైందో తెలియదు నాకు.